హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవీస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. ఈ రెసిపీ నేమ్ వచ్చి క్యారెట్ ఓట్స్ ఉప్మా. నా వెయిట్ లాస్ ప్రాసెస్లో అయితే నేను ఎక్కువగా తిన్న రెసిపీ ఇది. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి వెయిట్ లాస్కి. అయితే మీరు కంపల్సరీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్లో అయినా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 68 kgs దాకా ఉండేదాన్ని. కాస్త డైట్ చేసి డైట్లో ఇలాంటి రెసిపీస్ నేను ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నా వెయిట్ అయితే 68 నుండి 58 kgs దాకా అయితే రెడ్యూస్ చేసుకోగలిగాను. చాలా యూస్ఫుల్ అయింది ఈ రెసిపీ అయితే నాకు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా 2 క్యారెట్లు తీసుకొని చక్కగా తురిమి అయితే పెట్టుకోవాలి. క్యారెట్స్ని ఇలా కుక్ చేసుకొనే కాకుండా మనం పచ్చిగా కూడా తినొచ్చు. అలాగే జ్యూసెస్ లాంటివి కూడా చేసుకొని చక్కగా తాగేయచ్చు. వీటిలో మంచి మంచి పోషక విలువలు అయితే ఉన్నాయి. మన బీపీని కంట్రోల్లో ఉంచడమే కాకుండా హార్ట్ డిసీజెస్ని రాకుండా చేస్తుంది. మన ఐసైట్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది క్యారెట్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నట్లయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, ఒకవేళ మీరు కంపల్సరీగా డైట్లో భాగంగా తీసుకుంటున్నట్లయితే నెయ్యి వేసుకోండి, లేదు అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిలే వేసుకుంటున్నాను. కరెంట్లీ నేను డైట్ ఏం చేయట్లేదు, కానీ హెల్తీ రెసిపీస్ అయితే తింటున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో అయితే నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి వాటిని కాస్త ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ వచ్చి కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసి వాటిని కూడా చక్కగా ఒకసారి అయితే కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చి కట్ చేసుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ క్యారెట్ తురుము వేసి అంతా కలుపుకుందాం. ఇది పచ్చి వాసన పోయి అందులో నుంచి వాటర్ బయటికి వచ్చేలాగా ఉండాలి. ఈలోపు మనం టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. నాకు హ్యాండ్తో వేస్తేనే కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది. తర్వాత కాస్త కలిపేసుకున్న తర్వాత మనం గోధుమ రవ్వనైతే 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఆ రవ్వ అంతా ఈ క్యారెట్ మిశ్రమంలోకి మంచిగా మిక్స్ అయితే అయిపోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు రవ్వకు నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలుపుకుందాం. అంతా స్లో ఫ్లేమ్లో అయ్యేటట్లు చూసుకోవాలి. ఇక కొంచెం రవ్వ కుక్ అవ్వగానే 1/2 కప్ దాకా మనం ఓట్స్ యాడ్ చేసుకోవాలి. అంతా కొంచెం కుక్ అయిన తర్వాత, అంటే ఒక 5 minutes కుక్ అయిన తర్వాత మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ముందు యాడ్ చేసుకోవడం కన్నా ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చివర్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవడమే. రెడీ అయిపోయిందండి క్యారెట్ ఓట్స్ ఉప్మా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలాసార్లు ఈ రెసిపీ అయితే ట్రై చేశాను. నాకు చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. క్యారెట్ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనిపిస్తూ ఉంటుంది, అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు